హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సేమియా పాయసం ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియో మొత్తం అయితే చూడండి. మీకు సేమియా పాయసం తయారు చేసే విధానం అయితే ఈ వీడియోలో అయితే మీకు చెప్తానన్నమాట. ఇదో చూడండి, బయట దొరికేటువంటిది సన్న సేమియా. ఈ రంజాన్ మాసంలో మనకైతే బాగా దొరుకుతుంది. తర్వాత దీన్ని అయితే తీసుకొని మనం ఈ విధంగా ముక్కలుగా ఏవైతే చేత్తో అయితే ఇలా చేసుకోవాలన్నమాట. తర్వాత బాండీ పెట్టి ఒక గిన్నె అయితే దాని మీద అయితే పెట్టేసుకుందాము. దాంట్లో కొద్దిగా నెయ్యి ఉన్న వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా ఆయిల్ నెయ్యి కలిపి వేసి కొద్దిగా బాగా వేగేదాకా ఇదో స్పూన్తో తిప్పుతూ ఈ విధంగా అయితే వేయించుకోవాలన్నమాట. ఇదో మనకు సేమియా అయితే ఈ కన్సిస్టెన్సీలో వేగిపోయింది. తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి అయితే మనము తీసుకొని ఆరబెట్టుకుందాం. ఇప్పుడు అదే గిన్నెలో ఇదో ఈ చూసారు కదా, ఈ గ్లాస్తో 2 గ్లాసుల నీళ్లు పోస్తున్నాను అన్నమాట. ఇదో నీళ్లు పోసిన తర్వాత దీంట్లో కావాల్సిన వాళ్ళు షుగర్ అయితే వేసుకోవచ్చు. నేనైతే బెల్లం అయితే వేసి మరిగిస్తున్నాను. ఏదో చూడండి, బెల్లం కూడా వేసిన తర్వాత బాగా మరిగాయి. ఇందాక మనం కట్ చేసుకున్న సేమియాని అయితే దీంట్లో అయితే వేసుకుందాము. ఇప్పుడు దీంట్లో కావాల్సినటువంటి కొన్ని జీడిపప్పు, కొంచెము కొబ్బరి ముక్కలు అయితే తీసుకుందాం. దీన్ని కూడా కొద్దిగా నెయ్యిలో కానీ ఆయిల్లో కానీ కొద్దిగా ఈ విధంగా అయితే వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న తర్వాత ఇదో చూసారు కదా, ఒక్క 5 నిమిషాల తర్వాత మనం సేమియా వేసేసి ఉడికిన తర్వాత పక్కన దింపేస్తే మనకు సేమియా పాయసం అనేది రెడీ అయిపోయింది. తర్వాత చూడండి, నేను కొద్దిగా పాలైతే దానిపైన అయితే నేను వేసానన్నమాట. చూడండి, ఈ పాలు వచ్చిన తర్వాత చూడండి దాని ఫ్లేవర్ అనేది అయితే మనకి మారిపోయింది. ఈ విధంగా అయితే మనము సేమియా పాయసం అనేది చేసుకోవాలి. ముందునే పాలు అయితే వేయకూడదు, ఎందుకంటే బెల్లంలో పాలు అయితే విరిగిపోతాయి కాబట్టి మొత్తం అయిపోయిన తర్వాత అయితే నేను